హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజంగా మన దేశంలో నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ మధ్య అనేక గ్యాప్స్ ఉన్నాయి. మేం గొప్ప అంటే మేం గొప్ప అని పోట్లాడుకుంటూ ఉంటుంటారు సహజంగా. అయితే ఇటు నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా కానీ మన భారతదేశానికి ఖచ్చితంగా వెన్నెముకలే. అయితే అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది సౌత్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్స్ కి మధ్య అనేది గనక మనం చూసినట్లయితే, సహజంగా మనము సౌత్ ఇండియన్స్ అటు నార్త్ ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ డెవలప్మెంట్స్ లేకుండా ఉండటం కానీ, రోడ్లు కానీ, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ ఈ సౌత్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్స్ కి మధ్య అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది, అక్కడ ఎందుకు ఇంకా డెవలప్మెంట్ కాకుండా ఉన్నది అనేది గనక మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సౌత్ ఇండియన్స్ వర్సెస్ నార్త్ ఇండియన్స్ ఎవరు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ మీమాంస ఇప్పుడు కేవలం రాజకీయాల్లోనే కాదు, ఇటు యువత మధ్య, అలాగే ఉద్యోగాల విషయంలో కానివ్వండి, సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. కొందరు ట్యాక్స్ డబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకొందరు జనాభా, ఆహారం, రిసోర్సెస్ గురించి వాదిస్తూ ఉన్నారు. కానీ ఈ ఎమోషన్స్ అన్ని కన్నా పక్కన పెడితే మనం అందరం భారతీయులమే. అయినా కానీ ఇది జస్ట్ మీ నాలెడ్జ్ కోసం, అలాగే మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఇక నుంచి అని మాత్రమే. మొదటగా ఈ డిబేట్ ఎలా ఉంటుంది అనేది కనుక క్లియర్ గా అర్థం చేసుకుందాం. సౌత్ ఇండియాలో కొందరి వాదన ఏంటంటే, సహజంగానే మేము ఎక్కువగా ట్యాక్స్ చెల్లిస్తున్నాం, ఎక్కువ జీడిపిని సృష్టిస్తున్నాం, కానీ ఆ డబ్బును నార్త్ ఇండియాకు వెళ్తుంది అని వాదిస్తున్నారు. ఇంకోవైపు నార్త్ ఇండియా నుంచి వచ్చే వాదన ఏమిటంటే, మేము దేశానికి ఆహారాన్ని, వ్యవసాయాన్ని, పెద్ద జనాభాను, మానవ వనరులను, అలాగే ఆర్మీ, మిలిటరీ ఇట్లాంటి వాటిలో కూడా మేమే ముందున్నాము, ఈ దేశాన్ని కాపాడేది మేమే అని వాళ్ళ వాదన. ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అసలు ఎవరి వాదన కరెక్ట్? ఒక బండికి 2 చక్రాలు ప్రధానమే. అది నార్త్ ఇండియా, ఇటు సౌత్ ఇండియా, రెండు కూడా ఉండాల్సిందే. కానీ నార్త్ ఇండియా ఎందుకు వెనకబడి ఉన్నది, ఎందుకు లగ్జరీగా లేదు సౌత్ ఇండియాతో పోలిస్తే అనేది కనుక చూస్తే, ముందుగా జనాభా వర్సెస్ జీడిపి గురించి మాట్లాడుకుందాం. దేశం మొత్తం జనాభాలో దక్షిణ భారతదేశంలో దాదాపు 20% మాత్రమే ఉంది, అంటే ప్రతి 5గురిలో ఒకరు. కానీ దేశ జీడిపి విషయానికి వచ్చేసరికి సుమారు 30% పైగా వాటా మన దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. కొన్ని దశాబ్దాల నుంచి మాత్రమే దక్షిణాది వారు కట్టే పన్నులను ఉత్తరాది డెవలప్మెంట్ కు ఖర్చు చేస్తూ ఉన్నారు. దీంతో మేము ట్యాక్సులు కడుతూ ఉంటే ఆ ట్యాక్సులు కట్టినవి ఇక్కడ వినియోగించకుండా ఉత్తరాది రాష్ట్రాలను డెవలప్ చేస్తున్నారని మన వాళ్ళు వాపోతున్నారు. ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే, ఒక చిన్న టీం మ్యాచ్ గెలిపించినట్టు అన్నమాట. ఇక దక్షిణ భారతదేశం రాష్ట్రాల్లో జనాభా దాదాపు సగం వరకు ఉంటుంది మన దేశ జనాభాలో, కానీ జీడిపి వాటా దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది ప్రొడక్టివిటీ గ్యాప్ అని ఎకనామిస్టులు చెబుతూ ఉంటారు. సౌత్ ఇండియాలో క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక్కొక్కరికి సగటున ఆదాయం, ఒక వ్యక్తి సంవత్సరానికి సుమారుగా సగటున 3 లక్షల రూపాయలుగా సంపాదిస్తూ ఉన్నారు. కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో అది దాదాపు 1.5 లక్షలు మాత్రమే ఉంటుంది. దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. ల్యాండ్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా కనీసం పాన్ కార్డులు కూడా లేని పరిస్థితి మనం ఇటు ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, ఇటు నార్త్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో అనేకం ఉన్నాయి. ఓకే, ఆ టాపిక్ ని పక్కన పెడితే, ఇది కేవలం శాలరీ డిఫరెన్సియేషన్ కాదు, ఇది స్కిల్స్, అలాగే అర్బన్ జాబ్స్, హెల్త్, ఎడ్యుకేషన్ కలిసి వచ్చే వీటి ఫలితం. ఇప్పుడు మనం దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ కనుక తీసుకుంటే, కేరళలో అక్షరాస్యత 90% పైగా ఉంటుంది. ఇటు తమిళనాడు, కర్ణాటకలో కూడా హై లెవెల్లోనే ఉంటుంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలు కనుక వస్తే వాటి అభివృద్ధి కూడా జరుగుతుంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అనేకమైన గ్యాప్ ఉంది. ముఖ్యంగా ఫిమేల్ లిటరసీ ఏదైతే ఉందో, ఆ ఫెమినైల్ లిటరసీ దగ్గర భారీ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సమాజం ఎదగాలి అంటే ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా చదవాలి, వాళ్ళు చదివి ఉద్యోగాల్లోకి రావాలి. మనం దక్షిణాదిలో కనుక చూస్తే స్త్రీలు చదువుకుంటున్నారు, అలాగే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నూరిపోసి వాళ్ళని ఒక మంచి దోవలో పెడతారు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మహిళల పార్ట్నర్షిప్ కానివ్వండి, వాళ్ళకి పార్టిసిపేషన్ కానీ ఏంటంటే 25 to 30% ఉంటుంది. అదే కొన్ని నార్త్ రాష్ట్రాల్లో అది చాలా అంటే చాలా తక్కువ. దీని అర్థం ఏంటంటే, ఒక కుటుంబంలో ఇద్దరు సంపాదిస్తే సేవింగ్స్ పెరుగుతాయి, పిల్లల విద్య కూడా మెరుగవుతుంది, హెల్త్ కేర్ బెటర్ అవుతుంది. ఇక హెల్త్ ఇండికేటర్ ఇన్స్టెంట్ మార్టాలిటీని కూడా మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది కూడా డెవలప్మెంట్ కు పునాదే. పుట్టిన
ప్రతి 1000 మంది పిల్లల్లో ఒక సంవత్సరం లోపు ఎంతమంది చనిపోతున్నారు అనేది కనుక చూస్తే కేరళ, తమిళనాడులో ఈ నెంబర్ చాలా తక్కువగా ఉంది. అయితే మన దక్షిణాదిలో ఇటు ఆంధ్ర, అలాగే తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో ఉన్నటువంటి బీహార్ లో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండటం కొసమెరుపు. అంటే ఇక్కడ శిశు హత్యలు ఎక్కువగా జరుగుతుంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఈ సంఖ్య. దీన్ని బట్టి అక్కడ హెల్త్ సిస్టమ్, పోషకాహారం అవగాహన స్థాయి గురించి చెప్పే ఇది ఒక ఇండికేటర్. సరే, గ్యాప్ ఉంది అనేది అర్థమైంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళి ఒక చిన్న ప్రయాణం చేసి చూద్దాం. దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో యుద్ధాలు జరగటం ఒక కారణం. దక్షిణ భారతదేశంలో అనేక మంది రాజులు పరిపాలించారు, అటు ఉత్తరాదిని కూడా పరిపాలించారు. కానీ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రధాన రాజవంశాలు, అలాగే అక్కడ రాజుల జాబితా కనుక చూసినట్టయితే శాతవాహనులు, కాకతీయులు, చోళులు, పాండ్యులు, పల్లవులు, చాణక్యులు, విజయనగర రాజులు వీళ్ళు ముఖ్యులు అన్నమాట. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి, కృష్ణదేవరాయలు, రాజరాజ చోళులు వంటి గొప్ప గొప్ప పాలకులుగా గుర్తింపు పొందారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను పరిపాలించారు. వారు కూడా లగ్జరీగా ఉండేవాళ్ళు. రాష్ట్రాన్ని కూడా అలాగే దక్షిణ భారతదేశాన్ని లగ్జరీగానే పెట్టారు. దీనికి కారణం దక్షిణ భారతదేశంలో ఉండే వనరులు కూడా ముఖ్యం అన్నమాట. ఇక ఉత్తర భారతదేశం కూడా ఏం తక్కువ తినలేదు. ఉత్తర భారతదేశంలో కూడా రాజవంశీకులు కనుక తీసుకుంటే మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. చంద్రగుప్తుడు, మౌర్యుడు, అశోకుడు, సముద్రగుప్తుడు, హర్షవర్ధనుడు, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాజా రంజిత్ సింగ్. ఈయన మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్య స్థాపకుడు. హేమచంద్ర విక్రమాదిత్య, రాణా సంగ, అలాగే బింబిసారుడు, ఖరవేలుడు. ఈ ఖరవేలుడు వచ్చేసరికి అటు మళ్ళా ఒరిస్సా రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రాన్ని కూడా ఈయన పరిపాలించారు. ఇక ధర్మపాలుడు, నాగభట్ట లాంటి హెమాహెమీలు కూడా పరిపాలించారు. అయితే ఇప్పుడు ఈ రాజులు ప్రస్థాన మనకు అనవసరం, ఎందుకంటే రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, రాజరికాలు పోయాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత పూర్తిగా దక్షిణ భారతదేశం డెవలప్ అయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. స్వతంత్రం తర్వాత కొన్ని దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఇండస్ట్రీల కంటే ముందుగా వాళ్ళు ఏం చేశారంటే ఇటు ప్రాథమిక విద్య, స్కూల్స్, హాస్పిటల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. అది అప్పట్లో పెద్దగా దాని ఫలితం కనిపించకపోయినా గానీ 30-40 ఏళ్ల తర్వాత భారీ ఫలితాలు వచ్చాయి. అందుకనే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు వేసే విత్తనం ఫలితాలు ఇవ్వదు, తర్వాత ఎప్పుడుకో దాని గురించి ఫలితాలు వస్తాయని చెబుతూ ఉంటారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ మనం నార్త్ సౌత్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఈ మాట అందరికీ తెలుసు కాబట్టి ఆ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే, లీవ్ ఇట్. చదువుకున్న ఆరోగ్యమైన జనాభా ఐటీ సర్వీస్ సెక్టార్ లో వేగంగా ఎదిగింది. ఇక రెండో కారణం ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ ప్రభావం. ఖనిజ సంపద ఉన్న ఈస్ట్, నార్త్ రాష్ట్రాలకి ఇండస్ట్రీలు వెళ్లాల్సిన సమయంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీల వల్ల కంపెనీలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలకి షిఫ్ట్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ కనుక ఇండస్ట్రీస్ కనుక పెడితే ఇటు నార్త్ లో కానీ లేకపోతే ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ పెడితే అక్కడి నుంచి మనం విదేశాలకి అప్పట్లో ఎగుమతి చేయాలంటే మొత్తం కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా షిప్పింగ్ ద్వారా జరిగేది. మనకి కారిడార్ ఉండటం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. అప్పట్లో ఉన్న రోడ్లు సదుపాయాలు కూడా లేకపోవడంతో పరిశ్రమలు అనేవి ఇక్కడ కనుక పెడితే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఖనిజ సంపద అంతా కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టారు అప్పటి పాలకులు. ఖనిజ సంపద అక్కడ ఉన్న రవాణా సౌలభ్యం కోసం ఇండస్ట్రీస్ అన్ని కూడా సౌత్ కి తీసుకురావడం కూడా ఇక్కడ డెవలప్మెంట్ కి ఒక కారణమైంది. ఇది ఖచ్చితంగా అప్పట్లో చేసిన పాలకులు తప్పే, కానీ అప్పట్లో వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. దీంతో ఇండస్ట్రీ క్లస్టర్లు సౌత్ అలాగే వెస్ట్ లో పెరిగిపోయాయి. ఇక మూడో కారణం వ్యవసాయ మార్పులు. మన భారతదేశం వ్యవసాయానికి సంబంధించినటువంటి దేశం. అంటే అందరూ కూడా రైతులంతా కూడా ఈ వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. అయితే ఏమైందంటే ఇక్కడ సౌత్ ఇండియాలో కేవలం వరి, గోధుమలకే పరిమితం కాకుండా ఇటు హార్టికల్చర్ అలాగే ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ వైపు మన వాళ్ళు వెళ్ళారు. ఇది రైతుల ఇన్కమ్ ను బాగా పెంచింది. అదే కొన్ని ఇప్పటికీ కూడా సాంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి. అంటే ఇప్పటికీ వాళ్ళు వరి, గోధుమల మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. మిగతా పంటల వైపు వాళ్ళు వెళ్ళలేదు. ఇక నాలుగో కారణం కూడా ఏంటంటే జనాభా నియంత్రణ, టైమింగ్. దక్షిణాది రాష్ట్రాలు ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ ను అమలు చేశాయి. అప్పట్లో ఒక పర్టికులర్ పార్టీస్ కూడా
ఈ మన దక్షిణాది రాష్ట్రాల్లో చెట్ల కింద కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారని చెప్పి దాని మీద కూడా పెద్ద రగడ జరిగింది. సరే, అప్పట్లో దాన్ని పక్కన పెడితే ఈ విషయాన్ని, దీంతో అప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఏమైందంటే ఒక్కో కుటుంబం నుంచి కేవలం 2 పిల్లలు మాత్రమే ఉంటాం. ఆ పిల్లల విద్య మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టగలిగారు మన సౌత్ ఇండియన్స్. ఇది ఏమైందంటే ఐటీ బూమ్ సమయంలో పెద్ద అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. కానీ దక్షిణాదిలో అలా జరగలేదు. అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ప్రభుత్వాలు చైతన్య పరచకపోవడానికే దీనికి ప్రధానమైన కారణం. మరో కారణం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా యువత అటు సైన్యంలో వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు సైన్యంలో ఎక్కువగా ఉండిపోయాయి. అదే మన దక్షిణాది విషయానికి వస్తే దక్షిణాదిలో ఇటు ఆంధ్ర, తెలంగాణ వరకు ఓకే, గానీ ఇటు కేరళ నుంచి తమిళనాడు అయితే మాత్రం వాళ్ళు మన సైన్యంలో ఉన్నది చాలా స్వల్పం అన్నమాట. వీళ్ళంతా కూడా ఇక్కడ డబ్బు సంపాదన, ఇక్కడ వ్యవసాయం మీద దృష్టి పెట్టడం తోటి ఇక్కడ ఇన్కమ్ బాగా పెరిగిందనే చెప్పాలి. కానీ నార్త్ ఇండియన్స్ దేశ రక్షణ కోసం వాళ్ళు ఆర్మీలో చేరి మన దేశాన్ని కంటి మీద కునుకు వేయకుండా కాపాడుతూ ఉన్నారు అనే విషయంలో ఖచ్చితంగా వాస్తవం ఉన్నది. దాదాపు 1 దశాబ్ద కాలం నుంచి నార్త్ ఇండియాలో కూడా మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొత్తగా ఎక్స్ప్రెస్ హైవేలు, అలాగే డిఫెన్స్ కారిడార్లు, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు, డేటా సెంటర్లు ఇవన్నీ కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనికి గల కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అక్కడ డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఇదొక కారణం. ఇక యువ జనాభా పెద్దగా ఉండటం కూడా ఒక డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. ఎకనామిక్ గ్రోత్ అనేది కాంపౌండింగ్ లాంటి, ఆలస్యంగా మొదలైన ఒక్కసారి కనుక మూవ్మెంట్ కనుక వస్తే అది వేగంగా ఎదుగుతుంది. అసలు సమస్య నార్త్ వర్సెస్ సౌత్ పోటీ కాదు, అది డెవలప్మెంట్ సీక్వెన్స్. ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అదేదో సినిమాలో చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చాము కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక హీరో డైలాగ్ చెప్పినట్టుగా ఎప్పుడు స్టార్ట్ చేసాము అన్నదే ముఖ్యం. ఎవరు ముందుగా విద్య, ఆరోగ్యంపై పెట్టుబడి పెడతారో అన్నది కీలకం. సౌత్ ముందుగా ఈ విషయంలో పరిగెత్తింది, నార్త్ ఇప్పుడు వేగం పెంచుతుంది. ఒక ఐఐటి కాన్పూర్ స్టూడెంట్ ఉద్యోగం కోసం తప్పనిసరిగా బెంగళూరు రావాల్సిన అవసరం లేకుండా అతనికి పాట్నాలోనే అదే స్థాయిలో అవకాశాలు దొరకాలి. అలాగే వలసలు అవసరం కూడా కాకుండా ప్రతి రాష్ట్రం స్వతంత్రంగా బలపడాలి. అప్పుడు మాత్రమే భారతదేశం నిజమైన సమగ్ర అభివృద్ధిని సాధిస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి అంతటి కూడా మూల కారణం ఏంది సౌత్ ఇండియా డెవలప్ అవటానికి అంటే కేవలం మన విద్య, మన తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి మనకి నేర్పేటువంటి, చిన్నప్పటి నుంచే నేర్పేటువంటి విద్యాభ్యాసం మాత్రమే. సో మనం ఇప్పటి నుంచే ఆ కరెక్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా మనం మార్చినప్పుడే మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.